నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటనకు హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. కమ్మర్పల్లి మండలంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయవద్దని ఆర్టీఓ కార్యాలయం ఎదుట కమ్మర్పల్లి గ్రామస్తుల ఆందోళన. జిల్లాలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు, పలు ప్రాంతాల్లో పూజలు. పెర్కిట్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణంపై రైతులతో ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ బస్వారెడ్డి సమావేశం. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మరియు భీమ్గల్ మండలంలో జరిగిన పలు వివాహ శుభకార్యాలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో జర్నలిస్ట్ గంగాధర్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం భీమ్గల్ మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ నాయకుడు ప్రసాద్ కూతురు వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించి వారి కుటుంబీకులతో ముచ్చటించి విందు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భీమ్గల్ మండలం జాగిర్యాల గ్రామంలో పలువురు టీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రభుత్వం 21% పీఆర్సీ పెంచినందుకు గాను ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ షేక్ మున్ను, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలయ్యాయని అన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆర్టీసీ ఉద్యోగుల కష్టాన్ని పట్టించుకొని పీఆర్సీని పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు గాను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ఆర్టీసీ ఉద్యోగుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ గౌడ్, సాజిద్, రవీందర్ రెడ్డి, జిమ్మి రవి, నటరాజ్, భూపేందర్, అభినవ్, బబ్లు, मोइन कार्यकर्ता तदितरुलुन्नारु. डेवलपमेंट को भी काम करेंगे और गलिया में भी काम करेंगे. आज जो करंट बिल फ्री हो रहा सो बहुत बहुत शुक्रिया. गरीबा याद कर रहे, गरीबा को बस फ्री है बोल के भी वो भी याद कर रहे. हर आदमी गरीब याद कर रहा. अच्छा काम करने के बाद अपने को अल्लाह में अपने को कहीं भी काम हो जाता इंशाल्लाह ऐसा काम कर लेते जाएंगे. రేవంత్ రెడ్డి అనాసే పీఆర్సీ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి గత 10 సంవత్సరాలు ఎంతో కార్మికులు అసంతృప్తిగా ఉన్నవారు ఈరోజు చింత చెందదు. ఎందుకంటే 3 నెలలలో మనకి పీఆర్సీ ఇచ్చడం అంటే చాలా సంతోషం. అది కొంతైనా మనం సంతోషంగా స్వీకరించడం మన మంచిది. ప్రతి కార్మికుడు అర్థం చేసుకోవాలా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీలకు చాలా వేతన సవరణలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు వారు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా పీఆర్సీ కూడా ప్రకటిస్తారు. అది అతి త్వరలో ఒక 1 year లోపలనే ప్రకటిస్తారు. ఇంకోటి ఏంటంటే కార్మికులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది 17 నుంచి 21 వరకు, 17 నుంచి 17లో పీఆర్సీని 17 నుంచి 21 వరకు ఇచ్చిండు. కాబట్టి అవి ఏరియాస్ మనిషికి 2 లక్షల నుండి 5 లక్షల వరకు కార్మికులకు రిటైర్మెంట్లో బెనిఫిట్ అవుతుంది. అది గ్రహిస్తలేరు కార్మికులు. గత ప్రభుత్వము మనకి ఇచ్చింది తోడం, కానీ ఇలా తెలుసలేదు. ప్రతి కార్మికుడికి 7,000 నుంచి 14,000 వరకు ఇలా బెనిఫిట్ అవుతుంది. సంస్థ యొక్క ఆస్తులు కాపాడడంలో, పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకు పోతా ఉన్నది. దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఎన్నో రోజులు ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తూ ఉంటే గత ప్రభుత్వం సమ్మెని అణగదొక్కింది. కానీ ఈ రోజు కార్మికులకు పీఆర్సీ ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడింది. దానికి ఈ రోజు కార్మికులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సారంగపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలను, ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు నాయకులతో భేటీ అయ్యారు. కర్మాగారం పునరుద్ధరణ విషయమై రైతుల అభిప్రాయాలను సేకరించారు. 2008-2009 సీజన్ నుండి మూతబడిన సహకార చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ సహకార రంగంలోనే కొనసాగించాలని రైతు ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు చెరుకు పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కమిటీ గత నెల చివరి వారంలో వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం బోధన్లోని నిజాం షుగర్ కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాను నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం పునరుద్ధరించాలని సబ్ కమిటీతో పాటు ముఖ్యమంత్రిని సైతం కోరడం జరిగిందన్నారు. దీంతో NCSF స్థితిగతులపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం సూచించిందన్నారు. ఇందులో భాగంగానే కలెక్టర్తో కలిసి తాను క్షేత్రస్థాయిలో కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందన్నారు. నేను రైతులకు మీకు ఏమంటున్నానంటే ఇవాళ మనకున్న పెద్ద సమస్య ఏంటంటే పంట మార్పిడి ఒక పెద్ద సమస్య. ఎందుకంటే భూసారం మనకు తగ్గిపోతుంది. మనం పంట మార్పిడి ఒక 2 సంవత్సరాలు చెరుకు పండించితే మీరు వరేయండి, మీరు తక్కువ ఫర్టిలైజర్తో ఎక్కువ ఈల్డ్ వస్తుంది, నీళ్లు తక్కువ పడతాయి. చెరుకు అనేది రోగాలు ఎక్కువ రావు, వరద వచ్చినా ఎండ వచ్చినా తట్టుకుంటుంది. సో అది పెద్ద పంట వచ్చినప్పుడు కూడా రైతుకు ఒక 5 ఎకరాల్లో ఉన్న రైతుకు ఒక 10-15 లక్షలు వస్తే వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి కానీ ఇబ్బంది అంటే ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతు కూడా చెప్పారు, మేము అన్ని కూడా మేము చెరుకు పంట కానీ అమ్మినప్పుడే మేము బంగారం కొన్నాము, లేకుండా ఇల్లు కట్టుకున్నాము, బిడ్డల పెళ్లి చేసామని. ఆ పరిస్థితి ఇక్కడ రావాలి. మళ్ళీ మనం ఉన్న స్థానికంగా ఉన్న రైతులకే కాకుండా ఇక్కడ లేబర్ కానీ ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఇక్కడ గవర్నమెంట్ ఈ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీస్ బోధన్ కానీ ముత్తంపేట ఓపెన్ చేయాలని నిర్ణయించుకుందో ఇది కూడా సాధ్యమవుతుందని ఆశ నాలో కలిగింది. అందుకనే నేను ఇనిషియేటివ్. సో డెఫినెట్గా మనం పోరాటం చేస్తాం. అవి ఓపెన్ అయితే సరే, అది గవర్నమెంట్ ఫ్యాక్టరీ, ఇది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. మన కోఆపరేటివ్ షుగర్ సిస్టంలోనే ఫ్యాక్టరీ నడిపేయాలని మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అదేవిధంగా అవుతుంది. దీనేం అమ్మారు, దీనేం ప్రైవేట్లకు అప్పచెప్పారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో కొనసాగిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను పొందుపరుస్తూ వాస్తవ పరిస్థితులతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఈ ఫ్యాక్టరీ విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా NCSFకు చెందిన పూర్తి వివరాలను 2 రోజుల్లో తనకు నివేదించాలని కలెక్టర్ కర్మాగార ఇన్ఛార్జ్ MD రవిని ఆదేశించారు. ఆ రిపోర్టు పంపించిన తర్వాత మనకి ఫర్దర్ ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ వీక్ నా దగ్గర చెప్పిన పాయింట్స్, అదేవిధంగా ఈరోజు కూడా ఏవైతే మీరు కన్సర్న్స్ రైజ్ చేశారో అవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది మేబీ విత్ ఇన్ ఒక 1 వీక్ టైంలోనే మేము గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఈరోజు ఫ్యాక్టరీ చూసాం కాబట్టి సో ఏదైతే మీరు అనుకుంటున్నట్లుగా మేబీ ఆ రీఫర్బిషన్ కానీ అదర్వైజ్ ఏదైనా టెక్నికల్ ఒపీనియన్ కావాలా అది కూడా మేము దాంట్లో ఇంక్లూడ్ చేసి పంపించడం జరుగుతుంది. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును తనదైన స్టైల్లో వినూత్నంగా జరిపే నిజామాబాద్ నగరానికి చెందిన చిన్నుగౌడ్ ఈ ఏడాది కూడా విభిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రాజస్థాన్లోని జైసల్మేర్ మండే ఎండలో ఒంటెలపై హ్యాపీ బర్త్డే కవితక్క అనే జెండాలతో వినూత్న తరహాలో చిన్నుగౌడ్ శుభాకాంక్షలు తెలిపాడు. తన గ్రామంలో బైపాస్ రోడ్డు వద్దంటూ కమ్మర్పల్లి గ్రామ రైతులు ఆర్మూర్ RDO కార్యాలయంలో RDOకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు వేయడం వల్ల వ్యవసాయ భూములు నష్టపోతామని, వ్యవసాయంపై ఆధారపడి బ్రతికే 100 కుటుంబాలు రోడ్డుపై వస్తాయన్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి బైపాస్ రోడ్డును నిలిపివేయాలని, యథావిధిగా కమ్మర్పల్లి గ్రామం నుండి రోడ్డును కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి రైతులు తదితరులున్నారు. అసలుకి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ బైపాస్ గ్రామం నుండే బైపాస్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే రైతులు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు, జీవితాలన్నీ చిందరమవుతున్నాయి. రాబోయే తరాలు కూడా ఎంతో దెబ్బతింటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో ల్యాండ్స్ ఇచ్చినాం మేము.
ఇంకా కోల్పోయే శక్తి కానీ దాన్ని తట్టుకునే శక్తి మాకు లేదు. దయచేసి ప్రభుత్వం కానీ రైతులను కాపాడాలనుకునే సిటిజన్స్ కానీ మాకు సపోర్ట్ చేయాలని. మళ్ళీ బైపాస్ పోతే మళ్ళీ ఒక 100 ఎకరాలు పోయేటట్టున్నది. విలేజ్లకి వెళ్ళి పోవాలని అందరం కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తుందని వచ్చినాము. ఏదైనా చేసి దయచేసి అందరూ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ వ్యవసాయ భూములు పోకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్. దాని మీద కుటుంబాలు ఒక 60-70 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి సార్. ఇది పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. ఈ రోడ్ అనేది కమ్మర్పల్లి గ్రామం మీదుగా ప్రస్తుతం ఉన్న రోడ్ మీదనే వెళ్ళాలి. దాన్ని కొంతమంది కమ్మర్పల్లికి రాజకీయ నాయకులు ఎంపీ అరవింద్ గారి సహకారంతో దీన్ని బైపాస్గా మార్చి వాళ్ళ అవసరాల కోసం రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రత్యేక చొరవ చూపి చివరిసారిగా ఏదైతే లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రోడ్డుని కొనసాగించి రైతులను కాపాడాలని. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పైన్ల ప్రశాంత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో యువజన కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరో రాయలసీమగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వంతో మాట్లాడి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయిస్తున్న వినయ్ రెడ్డిని చూసి ఓర్వలేక రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరించడం లేదు. మేము ఒకటే డిమాండ్ యువజన కాంగ్రెస్ తరఫున పుష్ప డైలాగ్లే తప్ప ఈ దగ్గర సినిమా డైలాగ్లే, కానీ ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరగలేదు. గెలిచిన 100 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఎక్కడ ఒక అభివృద్ధి పనికి కూడా టెంకాయ కొట్టని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆచుతూకి వ్యాఖ్యలు చేస్తే యువజన కాంగ్రెస్ ఎక్కడ పోయినా భారీ ఎత్తున అడ్డుకుని మీ బీజేపీ నాయకులు మీరు మాట్లాడే మాటలు ఒకసారి చూసుకోండి. ఇకపై రేవంత్ రెడ్డి గురించి కానీ వినయ్ రెడ్డి గురించి కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే యువజన కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని, లేదంటే అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. మా వినయ్ రెడ్డి గారు ఎస్డిఎఫ్ నిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి మాట్లాడుతుండు, తెచ్చుకుంటుండు, ఆయన పనులు చేపిస్తుండు ప్రజల కోసం ఓడిపోయినా కానీ. మీరు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల గురించి మిమ్మల్ని ఎందుకు గెలిపించారో దాని గురించి పబ్లిక్ ఏం కావాలా మీరు పోయి మా రేవంత్ రెడ్డి దగ్గర కోరి, మినిస్టర్ దగ్గర కోరి మా ఆర్మూర్ నియోజకవర్గం డబ్బులు కావాలని చెప్పేసి అన్నారు తప్ప మీరు పోయింది లేదు, అడిగింది లేదు, కానీ మాకు ఇత్తలేరు అని చెప్పేసి ఇక్కడ మొత్తం ముస్లింల మీద దాడి చేయడం, మీరు ఇష్టానుసారంగా సిద్ధులగుట్టాన్ని ఇష్టానుసారం మాట్లాడడం. మీకు చాకుల కోసం గెలిపలేరు రాకేష్ రెడ్డి గారు, అభివృద్ధి కోసం గెలిపించారు. కాబట్టి మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అభివృద్ధి చేయడం చేతకాక పాపం గడుపుకోవడానికి కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నవనీత్, నిఖిల్, భగత్, శ్రావణ్, రాజశేఖర్, హరీష్, కిరణ్, వినోద్, సుశాంత్ తదితరులున్నారు. నువ్వు ఎంపీ ఎలక్షన్ లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఎంపీ ఎలక్షన్ లో నువ్వు ఇట్లా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తా అంటే చెలో కూడా పిలిపిస్తే గాజులు కట్టుకున్నావు. ఇప్పుడు కూర్చునే రాకేష్ రెడ్డి నిన్ను మాత్రం పండబెట్టి తొక్కి పేగులు మెల్లేస్తాం చెప్తున్నా. నీ పేగులు నీ మెల్లేస్తాం. కాబట్టి నువ్వు అనుకుంటే చర్చకు రా, యువజన కాంగ్రెస్ తోటి నువ్వు చర్చకు రా, మీతో మేము చర్చకు రా, అందుకు మేము సిద్ధం. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మాదిక సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాదిక సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు భూమన్న మాట్లాడుతూ బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని అనాలోచిత వ్యాఖ్యలు చేసిన కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డేపై బీజేపీ పార్టీ చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 2 సార్లు రాజ్యాంగంపై అనంత్ కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, ఇకపై రాజ్యాంగం గురించి అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
వెంటనే అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు భూమన్న, దేవయ్య, రాములు, ప్రభాకర్, రమేష్, పోషన్న, సాయన్న తదితరులున్నారు. లక్షలాది బ్యాక్లాగ్ పోస్టు బీజేపీ వచ్చి నుంచి భర్తీ చేయకుండా మరి ఉద్యోగాలకు కూడా దూరం చేసి ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నటువంటి కుట్ర మీరు గమనిస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు దగ్గరుండండి, మేము తప్పు పట్టట్లేదు. బీజేపీకి వత్తసు పలకండి, తప్పు పట్టట్లేదు. కానీ జాతి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జాతులకు, దళిత జాతులకు ఏదైతే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందో ప్రశ్నించే కాడ ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను ఏనాడు పట్టించుకోలేదని, నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమైన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పట్టించుకొని పెండింగ్లో ఉన్న వేతనాలు, బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. మేము ఆఫీసులో కొంటూ పోయితే నేను పోయి మేము వేసినాం అమ్మ ఎస్టీఓల ఉన్నాయని చెప్తుండ్రు. ఎస్టీఓల నుంచి అయితే మాకు పాస్ అయితే లేవు. మరి మేము ఏ పుస్తకాలు తాకడ పెట్టి, ఇంటికాడున్న పట్టకాయిదాలు తాకడ పెట్టి అన్ని తీసుకొచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం పిల్లలు పెట్టాలని చెప్పేసి మేము అందరం గరీబ్ పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము అన్నం పెడుతున్నాము. మా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేము ఇంత ఏం చేసినాము, అందరికి పిల్లలు ఏదో గరీబ్ పిల్లలు అని చెప్పేసి సాయం చేయాలని మేము అందరం కలిసి ఉన్నాము. మాకు ఇచ్చేటివి 1000 రూపాయల జీతం అన్నా కానీ కరెక్ట్ ఇస్తలేరు. ఈ కొత్త ప్రభుత్వం అన్న దయ ఉంచి అన్ని పంపిణీ చేసి గింత జీతం ఉంచి గింత చేసి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. అన్ని బంగారాలు తాకట్టు పెట్టుడు, కాగితాలు తాకట్టు పెట్టుడు, గల్లీల బాకీలు తెచ్చుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్. తెచ్చి 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 యాస్ట్ వస్తున్నది. ఇకనన్నా దయించండి రేవంత్ అన్న సార్. ఇకనన్నా మీ అక్కయ్యలను అనుకొని మాకు బిల్లులు సప్లై చేయి. మేము గరీబ్ వాళ్ళమే ఈ పని చేస్తున్నాము, నానా అవస్థలు పడుతున్నాము. పిల్లలు మా పిల్లలు అనుకొని. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలికోట ప్రశాంత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేవైఎం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు చేయించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఓర్వలేని ఇతర పార్టీల నాయకులు అనుచిత పోస్టులు పెడుతున్నారని, ఇకపై ఇటువంటి పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అభివృద్ధి చేతగాని నాయకులు అభివృద్ధి చేస్తే చూస్తూ ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు మీరు ₹1 ఇవ్వకుండా కానీ మా రాకేష్ అన్న గారు తన సొంత డబ్బులతో ఈరోజు స్కూల్స్, పాఠశాలలను అభివృద్ధి చెందిస్తున్నాడు. తన డబ్బులు పెట్టుకొని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఈ విధంగా రాకేష్ అన్న గారిపై ఏ విధమైన స్టేటస్లు కానీ ఏ విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇకపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జోలికి వస్తే సహించేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, నాయకులు తదితరులున్నారు. చెప్పుకోదగ్గ నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనులు చూసి సిగ్గు తెచ్చుకొని మీరు కూడా మీ ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీకు దమ్ముంటే మీరు కూడా మీ ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజక ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. కానీ మోర్తాడ్లో ప్రజాపంత నాయకుల అరెస్టును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ ప్రజాపంత, ఆర్మూర్ ఏసీపీ, ఆర్డీఓల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత డివిజన్ నాయకులు గంగన్న, అనిల్ కుమార్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు వల్ల మోర్తాడ్, కమ్మర్పల్లి గ్రామ రైతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంటుందని, బైపాస్ రోడ్డును వ్యతిరేకిస్తూ రైతులు, వ్యాపారులు చేపట్టిన ఆందోళనకు సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు అండగా నిలబడితే ప్రజాపంత నాయకులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడడం సిగ్గుచేటని అన్నారు. రహదారుల పేరుతోని ఇలా ప్రభుత్వాలు, పాత ప్రభుత్వము అది ఏదైతే సర్వే చేసిందో అది తప్పు అని రైతులు గోల చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా ప్రజాపంత వాళ్ళు దాన్ని నిరసన తెలుపుతుంటేనే వీళ్ళని అరెస్ట్ చేసి
లేక పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే చాలా సిగ్గుచేటు. అందుకోసం బేషరతుగా ఏంటనే విడుదల చేయాలి, రైతులకు కూడా న్యాయం చేయాలి. పాత రోడే బాగున్నది. ప్రజలను అణచివేయడం, బూతులు తిట్టడం ఫ్రెండ్లీ పోలీస్ పదానికి విరుద్ధమని పేర్కొన్నారు. అక్రమంగా ప్రజాపంత నాయకులను అరెస్టు చేసి భీమ్గల్ పోలీస్ స్టేషన్కు తరలించారని, వెంటనే పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ప్రజాపంత నాయకులకు క్షమాపణ చెప్పి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధార్థ, మహేష్, అభిలాష్ తదితరులు ఉన్నారు. అరెస్టు చేస్తున్నా కూడా భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ప్రజాపంత నాయకులు తినకుండా నీళ్లు తాగకుండా పోలీస్ స్టేషన్లోనే నిరసనకు దిగారు. ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించాలని, వారికి అండగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని, అరెస్టు చేసినటువంటి నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, కేసులు పెట్టకూడదని, ఒకవేళ పెడితే ఆ చిన్న ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ పెర్కిట్ మంచిర్యాల నూతన జాతీయ రహదారి మోర్తాడ్ మీదుగా వెళ్లే అంశంపై ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ మోర్తాడ్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ పంట విలువైన పొలాలను, ఉపాధిని కోల్పోతే రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. అయితే గత వారం రోజుల క్రితం రైతులు తమ భూములు బైపాస్ రోడ్డుకు ఇచ్చేది లేదని ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ బసారెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ బాట పట్టి గుండెపోటుతో యువకుడు అకాల మరణం చెందడంతో కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన లొక్కడి రాఘవేంద్ర అనే 20 సంవత్సరాల యువకుడు గల్ఫ్ బాట పట్టాడు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడంతో తమ కొడుకు స్థిరపడ్డాడు అనుకున్న తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. ఈ నెల 6న గల్ఫ్ దేశంలో రాఘవేంద్ర గుండెపోటుతో మరణించడంతో బడా భీమ్గల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే రాఘవేంద్ర మృతదేహం నేడు స్వగ్రామానికి చేరుకోవడంతో కన్నీటి సంద్రంలో రాఘవేంద్ర అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాఘవేంద్ర అకాల మరణం చెందడం తీరని లోటని గ్రామస్తులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మాణం చేపడుతూ అభివృద్ధి చేస్తున్నామని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ తెలిపారు. నందిపేట మండలం ఉమ్మేడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన 10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో 10 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం కోసం నిధులు ఎంతో దోహదపడతాయని చెప్పారు. వినయ్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోజేందర్, మల్లు రవి, గణేష్, రాజేశ్వర్, ముత్తెన్న, వెంకటేష్, నవీన్, ప్రశాంత్, నాగేంద్ర, రాకేష్ తదితరులున్నారు. వినయన్న గారి సహకారంతో ఆర్మూర్లో గ్రామాన ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీసీ రోడ్లే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా చాలా గ్రామాల్లో స్కూళ్లకు, దేవాలయాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. వచ్చిన 3-4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎంతో మన్నన పొందింది. ఎందుకంటే మనము ఏదైతే ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అభివృద్ధి వైపు సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ తెలంగాణ పండగ విశిష్టతలను దేశానికి చాటి చెప్పిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ అన్నారు. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆలయంలో గల శివాలయంలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ జాగృతి పేరుతో తెలంగాణ పండగలను యావత్ దేశానికే చూపించిన ఘనత కల్వకుంట్ల కవితకు దక్కుతుందన్నారు. జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న ఆమె ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. అలాగే ఓ చిరు వ్యాపారికి దుకాణం కాలిపోతే ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకొని ఆయనకు ఉపాధి కల్పించిన మంచి మనసున్న నాయకురాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ హుస్సేన్, భరత్, హైమద్ ఖాన్, ఇమ్రాన్, శివ, రమేష్, వినీత్, చరణ్, బబ్లు తదితరులున్నారు. చేయడం జరిగింది. దానిలో భాగంగా స్థానిక నందికేశ్వర ఆలయంలో పంచద్రవ్య లోహాలతో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు బాగుండాలని, అదేవిధంగా రాబో భవిష్యత్తులో ఆమె మరిన్ని పదవులు అధిరోహించి ఈ సమాజంలో ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. నిజంగా అటువంటి నాయకురాల్ని ఎక్కడ ఈ భారతదేశం మొత్తంలో పేరెనికే ఒక 5 ముఖ్యమైన మహిళా నేతలు ఉన్నారంటే దాంట్లో కవితం ఉంటుంది. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటనకు హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. కమ్మర్పల్లి మండలంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయవద్దని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కమ్మర్పల్లి గ్రామస్తుల ఆందోళన. జిల్లాలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు, పలు ప్రాంతాల్లో పూజలు. పెర్కిట్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణంపై రైతులతో ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ బస్వారెడ్డి సమావేశం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.